అయిపోయిన తర్వాత మాకు నిన్న అన్ని కార్యక్రమాలు అయ్యాక మేము కింద మాట్లాడుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ సండే కింద సండే నైట్ వచ్చి కింద ఇద్దరు మాట్లాడుకున్నారు, ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే ఈ తర్వాతే ఆ పిల్ల అలా చేసుకుంది. వాడితో ఏం డిస్కషన్ పడ్డదో మనకి అప్పటికి ఫోన్లో వాళ్ళిద్దరూ చాలా సేపు నుంచి గొడవ ఆడుకున్నారంట. ఆ విషయం మాకు నిజంగా ఆ పిల్లడితో మాట్లాడుతుందని వాళ్ళ అక్క ఫోన్ చేసే వరకు, వాళ్ళ అక్క మానస ఫోన్ చేసే వరకు మాకు నిజంగా తెలియదు. అఖిల్తో ఇప్పుడు ఏమన్నా మీరు ఫోన్ చేయడం కానీ లేకపోతే తనని మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? ఏం జరిగింది అనేది ఆ రోజు ఆడు కూడా వాళ్ళ అక్కతో పాటు వాడు కూడా మాట్లాడాడు. మీ పిల్లదే నన్ను బెదిరిస్తుంది, అది బెదిరిస్తుందంట. నిన్ను మీ ఇంటికి వస్తానా అని అన్నది అని అంటే అప్పుడు మా ఆడపడిచి అన్నది, ఏమ్మా నువ్వా? ఓకే, మా పిల్ల నిన్ను బెదిరించినప్పుడు నీకు నేను చెప్పాను కదా. ఏం చెప్పాను? ఇలాగా ఆ పిల్ల నిన్ను బెదిరించిన, ఆ పిల్ల నిన్ను ఏమని అన్నా మాకు ఒక ఫోన్ చేయి, లేదంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ వెళ్ళి ఇవ్వి. అంటే ఏంటి పెళ్లి చేసుకోమని ఏమన్నా అడుగుతుంది అని చెప్తున్నాడా? ఏమో మరి ఏం చెప్తున్నాను నాకైతే తెలియదండి. ఏ విషయంలో వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారో నాకైతే తెలియదు. కానీ వాడు మాత్రం దాన్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నాడు. అంటే వాడే ప్రపంచం అనుకునేలా చేసి లాస్ట్కి అందరి ముందు ఒకలాగా, వాడు ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, అంటే అందరితో ఏం చెప్తున్నాడంటే వాడు నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ లోపల ఎవరికి తెలియకుండా వాడు దాంతో మాట్లాడేస్తున్నాడు. ఆ విషయం మాకైతే తెలియదు. అఖిలు ఇప్పుడు కోమలి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తున్నారు. సో కోమలితో పాటు తన ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు లేదా? మానస ఏమో అంటే అప్పటికే తనతో అఖిల్ వాళ్ళ అక్కనా? కోమలి మానస ఫ్రెండ్స్ ఒకటే దగ్గర చేస్తున్నారు ఇద్దరు. తను వేరే దగ్గర ఎక్కడో ఇల్లు. కానీ తిన ఫోన్ కూడా ఆ పిల్ల మా కోమలి ఎత్తలేదని చెప్పింది అమ్మాయి. ఆంటీ నేను ఫోన్ చేశాను అంటే ఫోన్ ఎత్తలేదంటే ఆ పిల్ల మాకు ఆ రోజు చెప్పింది తప్పితే నాకు తెలియదు. మళ్ళీ వాడితో మాట్లాడుతుందేమో. మీరు చెప్పినటువంటి విషయాల్ని బట్టి అఖిల్ అంటే కోమలికి చాలా ప్రేమ అనేది ఉంది. సో కానీ ఎందుకు ఆ అబ్బాయికి కనికరం కలగడం లేదు? ఏమో అది ఆడికే తెలియాలి. కనీసం అయ్యో నా కోసం ఇంతలా ఏదవుతుంది కదా, పోనీ తర్వాత అయినా దాంతో ఇచ్చేసుకోవచ్చు కదా, తర్వాత అదేదో ముందే చెప్పేస్తే మా వరకు తెస్తే ప్రేమ ఉందో లేదో, వాడు అవసరానికి వాడుకున్నాడో, ఒక ఆడపిల్లకి అవకాశంగా తీసుకున్నాడో మాకైతే తెలియదు కదా. నేను ఎక్కడో ఉన్నాను కదమ్మా, నాకేం తెలుస్తుంది? దాన్ని మబ్బీలో పెట్టి దాన్ని మోసం చేసి వాడు అలా చేశాడు. అమ్మాయి చూడండి, కోమలిని చూపిస్తున్నాను. సో ఇది మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు. ఎంత చక్కగా ఎంత ముద్దుగా కనిపిస్తుందంటే అసలు ఒక హీరోయిన్ని మించిపోయేటువంటి అందం నీ కూతురికి ఉంది. సో కానీ ఏంటి ఆ నిర్ణయం? అసలు ఎందుకు అంత తీసుకోవాల్సినటువంటి? ఈ అమ్మాయి మీ పాపేనా? అమ్మాయి మా పాప కాదు. కోమలి కాదా ఈ అమ్మాయి? కోమలి ఇన్స్టాలో రీల్స్ చేస్తుందని తెలుసు. ఇంకా అకౌంట్ ఏమి ఉంది కోమలిది? ఒక్కసారి ఎందుకంటే కోమలి అందంతో పాటు తన కాన్ఫిడెంట్ లెవెల్ అవన్నీ కూడా ఒక ఆడపిల్లకు ఉండాల్సినటువంటి వాటికంటే ఎక్కువగా ధైర్యంగా మీరు తనని పెంచారు. ఒక్కసారి ఆ ఇన్స్టా అకౌంట్ కూడా చూపిస్తున్నాను. నేను కూడా ఎన్నోసార్లు అడిగేదాన్ని, అమ్మా నువ్వు ఆడపిల్లవు కదమ్మా, మనకు వద్దు ఇలాంటివన్నీ వద్దమ్మా అంటే, వద్దమ్మా నాకు ఇదే ఇష్టం అమ్మా, నేను చెప్తున్నాను కదా అన్నదే తప్ప. ఓకే, నేను చెప్తున్నాను కదమ్మా అన్నదే తప్ప. నిజంగా ప్రైవేట్ ఉందా? సో అయితే మరొకసారి ఆ కోమలి అకౌంట్, ఇంకొక అకౌంట్ ఉంది. అయితే కోమలికి సంబంధించినటువంటి ఇంకొక అకౌంట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే కోమలి ఇన్స్టాలో చాలా డేర్గా వీడియోస్ ఏ విషయాన్నైనా సరే చెప్పగలుగుతుంది. అదే అడిగేదాన్ని, అమ్మా ఎందుకమ్మా ఇది బాగోదు కదమ్మా, నలుగురు మన ఫ్యామిలీ వాళ్ళు గట్టి. ఏ నలుగురు? ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు లేరు చెప్పు, ఎంతమంది నువ్వు అందాలు భయపడుతూ ఈ ఫీల్డ్లో మనం అవ్వదమ్మా. మనకి కోమలికి ఏం అవ్వాలని డ్రీమ్ ఉంది? అది హీరోయిన్ అవ్వాలనే డ్రీమ్ అమ్మ. అది హీరోయిన్ అవ్వాలి, నేను మంచి హీరోయిన్ అవ్వాలమ్మా, నాకు నేనుగా నిలబడాలి అనే ఇదిలోనే ఉంది అది. అంటే తండ్రి ఒకవైపు కష్టపడుతున్నారు, మీరు ఒకవైపు కష్టపడుతున్నారు, ఆ పాపని మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు మీరు. కానీ ఈరోజు ఏంటి ఈ పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇంకా అంతా
అంత అన్యాయం చేసిపోయింది కదమ్మా. వాడు నమ్మించి మోసం చేసేసాడు. వాడు నమ్మించి నా పిల్లని నమ్మించి నిజంగా ఏ రకంగా అంటే దాన్ని ఒక పిచ్చిదాని కింద ఆడుకొని దాన్ని డబ్బులు తీసుకొని దాన్ని అవసరానికి వాడుకొని వాడు అలా చేసి నా కూతురు ఒక పిచ్చిదానిలా ఆడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఈరోజు. మీ ఫోన్లో ఫాలోవర్ ఎవరో ఒకరు అయ్యి ఉంటారు కదా, కోమలి వీడియోస్ ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి తన వీడియోస్ నాకైతే లేవమ్మా. ఎందుకంటే మీరు కూడా ఫాలో లేరా? అయితే కోమలి అకౌంట్ ప్రైవేట్ ఉండడంతో తన వీడియోస్ ఏవి కూడా కనిపించడం లేదు. ఐ యామ్ అలోన్ బట్ ఫర్ ఎవర్. సో ఒక్కసారి తన అకౌంట్ నుంచి కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కోమలి చేసినటువంటి రీల్ని ఒక్కసారి మా కెమెరామెన్ దగ్గరగా చూపిస్తాడు. అంటే తను ఎంత చక్కగా ఎంత కాన్ఫిడెంట్గా, అంటే కోమలిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేస్తుంది. అమ్మాయిలు ఎందులోనూ భయపడకూడదు, మల్టీ టాలెంటెడ్గా ఉండాలి అని చెప్పడంలో కోమలి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తన ప్రొఫైల్ కూడా చూస్తే 6,000 మందికి, అంటే దాదాపు 8,000 మంది ఫాలోవర్స్ కోమలికి ఉన్నారు. చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా తన స్నేహితులతో కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, వీళ్ళ ఐడి నేమ్ వచ్చేసి కోమలి.బోను అని ఉంది. ఒక్కసారి కోమలి అకౌంట్ని చూడొచ్చు. కోమలి అఫీషియల్ అని ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. కోమలి అఫీషియల్ 12913. అందులో ఉన్నటువంటి కోమలి వీడియోస్ అన్నిటికి కూడా ఫాలోవర్స్తో పాటు లైక్స్ కావచ్చు, ఆ కాన్ఫిడెంట్ లెవెల్, అంటే ప్రతి ఒక్క అమ్మాయి అన్నిట్లో ముందుండాలి అని చెప్పడానికి కోమలి ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. తను ఈ నిర్ణయం తీసుకుందంటే ఎవరు కూడా నమ్మడం లేదు వాళ్ళ ఫ్యామిలీతో. ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? యూట్యూబర్ అండి. ఓకే. అంటే కోమలిని చూస్తే ఎంత చక్కగా అందరికీ కనిపిస్తుంది అని అంటే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేయండి. అంటే కదమ్మా, ఎందుకమ్మా అంటే నేను ఆడపిల్లను కాదమ్మా, నేను ఆడపులినమ్మా. ఈరోజు ఆ పులి నాకు ఇచ్చేసేసింది. అసలు ఆ నిర్ణయం ఎట్లా వచ్చి ఉంటుంది అమ్మాయికి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి అమ్మాయికి? ఏమోనమ్మా, ఆడు మొత్తానికి దాన్ని మొత్తం మాయ చేసేసి దాన్ని మొత్తం పిచ్చిదాన్ని చేసేసి ఆడు మైకులో పాడేసుకొని దాని డబ్బులు వాడుకున్నాడు, దాన్ని వాడుకున్నాడు. ఆడ ఆదివారం కూడా వచ్చాడు. అంటే ఆడికి ఇష్టం లేనోడు నా కూతురు దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు? అఖిల్ ఇంకొకరితో ఎవరితోనో ప్రేమలో ఉన్నాడు, అందుకే తనని దూరం పెడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవమేనా? అందులో నిజం ఉందా? అది వాడే చెప్పాడు మాకు. అది వాస్తవం అవునో కాదో మాకైతే తెలియదు కదమ్మా. అది ఇంకొకరితో కూడా అలా ఉన్నాడని మాకు తెలియదు కదా. వాడు చెప్తేనే కదా మాకు తెలిసింది. అందుకే మీ అమ్మాయి వద్దన్నాడు కదా. మరి అలా వద్దన్న అమ్మాయిని కోమలిని చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది అనేది. ఒక్కసారి కోమలి అడుగుతుంది, అమ్మ నేను మోసపోయాను అని చెప్పేసి కోమలి బాధగా చూస్తుంది. నిజంగా అది మోసపోయి అంతవరకు వెళ్ళిందమ్మా. మోసపోయి అది ఆ పరిస్థితి తెచ్చుకుంది. నన్ను మోసం చేసిపోయింది. అది మోసపోయింది. కోమలికి న్యాయం జరగాలి అని అంటే తిరిగి కోమలిని తీసుకురాలి. ఎలాంటి వాళ్ళకి చూడండి ఎంత చక్కగా, అంటే మా కెమెరామెన్ చూస్తున్నాడు ఎంత చక్కగా నవ్వుతుంది. ఈరోజు ఆ నవ్వు అనేది లేకుండా మీ జీవితంలో ఒక విషాదాన్ని నింపింది కోమలి. నిజంగా నవ్వు అనేది లేకుండా నాకు నేను బతికినంతకాలం నా కోసం నువ్వు బాధపడమ్మా. నన్ను జీవోత్సవం చేసిపోయింది నా కూతురు. కోమలితో ఉన్నటువంటి మెమరీస్ ఏంటమ్మా? అమ్మ నేను ఇలా ఉండాలి, అమ్మ నువ్వు ఈ పొజిషన్లో ఉండాలి అని ఏం చెప్తుంది కోమలి? అమ్మ మనం బాగుండాలి, మనము డాడీ అందరం మంచి ఇల్లు కట్టుకుందామమ్మా. మనం అందరం సరిగ్గా శుభ్రంగా ఉండి ఒక్క దగ్గర, నువ్వు డాడీ మనం అందరం ఒక్క దగ్గరే ఉండి మీ దగ్గర నేను ఇల్లు కట్టుకుందాం నా డ్రీమ్ అమ్మ. ఇల్లు కట్టుకొని నేను తీసుకొచ్చేస్తాను. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదే. అదే మాట చెప్పేది నాకు. ఇప్పుడు కోమలి కోసం మీరు కువైట్ వెళ్ళారు, వాళ్ళ నాన్న ఎక్కడో ఉన్నాడు, తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, నలుగురు 4 దిక్కులైపోయారు. కానీ కోమలిని కోల్పోయారు. ఈరోజు ఇంకా కోమలి లేదు, అయిపోయింది. ఈరోజు నిన్నటితోనే నా కూతురు పెళ్లి చేయాల్సిన కూతురు నేను ఇప్పుడు ఈరోజు పాడెక్కించి నేను ఇంత కష్టం